అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 21వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఒక మహాశక్తి అనుగ్రహం అయితే వీరిపై మెండుగా ఉందని చెప్పుకోవచ్చు. దానివల్ల అఖండ ధనలాభం అయితే వీరికి కలగబోతుంది. రహస్యంగా వీరికి రాత్రిపూట ఒక మహాశక్తి మీ ఇంటికి వచ్చిపోతూ ఉంది. మీ చుట్టూ లేనప్పుడు మాత్రమే, ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ యొక్క రాశి గల వారిలో ఉండే మంచి గుణాలు ఏవంటే కనుక వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువనైతే చెప్పుకోవాలి. ఏ పని చేసినా ఎంతో తెలివితో చేస్తారు. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి మాటలో గొప్పతనం ఎంత ఉంటుందో గుండెల్లో ధైర్యం కూడా అంతే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించినా కూడా వీరి బాధలన్నింటినీ కూడా, ఎన్నో కష్టాలను, నష్టాలను అన్నింటినీ కూడా ఎప్పుడు ఎదుటివారి జీవితం అస్సలు వీరు చెప్పుకోరు. జీవితంలో చాలా బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు, కానీ దానికోసం ఎంతో శ్రమ పడుతూ కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది అయితే ఉంటుంది. రాశి గల వారికి గురుగ్రహం బలం వల్ల ఎంతో వీరికి కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎన్నో మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరంగా ఎంతో కలిసి వస్తుంది. ఇంట్లో సిరి సంపదలు అన్నీ పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. ఈ యొక్క రాశి గల వారికి జాలిగులం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఎంతో రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. ఎంతో అందంగా ఉంటారు. అందమైన మనసు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా అయితే మాట్లాడతారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని అనుకుంటారు, కానీ ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం అయితే అసలు ఉండదు. కానీ నా అనుకున్న వాళ్ళ వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి కూడా అసలు సహాయం చేయరు. అయినా సరే వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మహాశక్తి అనుగ్రహం ద్వారా వీరిపై ఎక్కువగా ఉంది కనుక దానివల్ల ఎంతో పేరు ప్రఖ్యాతలు, అదృష్టం అయితే వీరికి రాబోతున్నాయి. వీరి జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నింటినీ, బాధలన్నింటినీ కూడా తొలగింపజేయబోతుంది. ఏ పని చేసినా వీరికి ఊహించని ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. వీరికి ఉన్న పనులన్నీ, అప్పులన్నీ కూడా, సమస్యలన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో అప్పులు ఉన్న, ఆ అప్పుల వల్ల సతమతం అవుతున్న అప్పుల బాధలన్నీ వీరికి తీరిపోయే రోజైతే వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా వీరికి ఊహించని ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. అయితే అనుకున్న పనులన్నీ కూడా సజావుగా, సకాలంలో, కష్టానికి తగిన ఫలితం అయితే వీరికి తప్పకుండా లభిస్తుంది. వీరికి ఎంతో కాలం కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో వీరి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క రాశి గల వారికి మీకు మనశ్శాంతిని మెండుగా అయితే లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం సాగబోతుంది. ఈ రాశి గల వారికి ఇంకా దశ తిరిగినట్లే అని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేయాలనే చూస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది. ఎటువంటి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నా ఆ టెన్షన్స్ వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు, కష్టాలని దిగమింగుతూ ఉంటారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరికి వీరి కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఎక్కువగా. వారి కుటుంబం కోసం ఎటువంటి పనినైనా, ఎంత కష్టాన్నైనా అయితే వీరు భరిస్తూ ఉంటారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు. జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక మహాశక్తి అనుగ్రహం మాత్రం వీరిపై ఎక్కువగా ఉంది. ఆ శక్తి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని అయితే చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరిపై మెండుగా అయితే ఉంది. చాలాసార్లు వీరి ఇంటి గుమ్మం ముందు అమ్మవారు వచ్చి వెళ్ళిందని అయితే చెప్పుకోవచ్చు. వీరు తప్పకుండా వీరి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అలాగే పూజలో కొబ్బరి దీపం వెలిగించడం, కొబ్బరి దీపానికి ఎంతో శక్తి ఉంటుంది కనుక అఖండ ఐశ్వర్యాలు అయితే తప్పకుండా లభిస్తాయి. వీరు లక్ష్మీ గణపతి పూజ చేయడము ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా వీరి పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అయితే వీరికి మెండుగా లభిస్తుంది. వీరు లక్ష్మీదేవి వీరి ఇంట అడుగు పెట్టబోతుంది. వీరికి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా అయితే లభిస్తుంది. వీరి జీవితానికి తిరుగు ఉండదు. అఖండ అదృష్టం లభించబోతుంది. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. వీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వర్ధిల్లబోతున్నాయి. వీరు తప్పకుండా
అమ్మవారికి నిష్ఠతో పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వీరి వెంట ఉంటుంది. డబ్బుకి అసలు కొరత ఉండదు. అఖండ ధనలాభం తప్పకుండా పెరుగుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఇక ఇక నుండి మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీపై పుష్కలంగా అయితే ఉంటాయి. ఇక వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితం చాలా పూర్తిగా అయితే మారబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చాయని అయితే తప్పకుండా మీరు భావించాలి. ఇక కొన్ని రోజుల నుంచి అయితే మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర తులసి ఆకులను పూజ గదిలో పెట్టడం ఎంతైనా అవసరం. తులసి ఆకులను పెట్టడం ద్వారా ఆ తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా మొత్తం పోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. మీరు 2 రోజులు పోయిన తర్వాత ఆ తులసి మాలను తీసివేయడం ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎంతో బాధలు పడుతూ ఉంటారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్నా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. తప్పకుండా మీ శ్రేయోభిలాషుల్ని కుటుంబ సభ్యుల్ని అడిగి నిర్ణయాన్ని సరైందా లేదా అని ఆలోచించి అప్పుడు తీసుకోవడం ఎంతైనా మంచిది. పెళ్లి కాని వారి కోసం త్వరలోనే పెళ్లి జరగబోతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి మంచి శుభవార్తలు అయితే వింటారు. తప్పకుండా ఈ ముహూర్తాల్లో వీరికి తప్పకుండా అయితే పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం తప్పకుండా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీకు తప్పకుండా మీ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ తొలగిపోయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. వీలైతే మీరు పేదలకు ఆహార అన్నదానం చేయడం ఎంతైనా మంచిది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో అఖండ ధనలాభాలు కలుగుతాయి. మీ యొక్క రాశి గల వారి చుట్టుపక్కల ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఎవరితో గొడవలు పడకండి. ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరగబోతుంది. మీ యొక్క సంపాదన విషయాలు ఎవరికీ చెప్పవద్దు. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అసలు ఓర్వలేరు. ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా టీఎస్ అను అక్షరాలు పేరున్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కనుక ఈ ఇద్దరి వ్యక్తులతో టీఎస్ అను అక్షరం గల ఇద్దరు వ్యక్తులతో మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే మాత్రం వారి వలన మీరు కాస్త దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. దానివల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొని ఎంతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారిని దూరంగా ఉంచడం వల్ల ఎటువంటి ఆటంకాలు జరగవు. రేపటి రోజు మీరు నలుపు రంగు బట్టలు అసలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. కానీ ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి అయితే మీకు అదృష్ట రంగులనైతే చెప్పుకోవచ్చు. అదృష్టపు సంఖ్య వచ్చేసి 2, 5, 8 అయితే అదృష్టపు సంఖ్యలనైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరైతే టీఎస్ అను అక్షరం గల వ్యక్తులకు కాస్త దూరంగా ఉండడం వల్ల మీ జీవితంలో సమస్యలను దూరం చేసుకున్న వారైతే అవుతారు. తప్పకుండా మీరు లక్ష్మీదేవి కటాక్షం కనుగొన్న వాళ్ళైతే తప్పకుండా మీరు అమ్మవారి పూజ అయితే తప్పకుండా చేసుకోండి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.